కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాకు అర్థం కాలేదు, కానీ ఈ రోజు కత్తులతో నా క్వారీలోకి ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా, ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామా అని తెలుసుకునేదానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి? ఈరోజు డ్రోన్ కెమెరా తీయడానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు, రౌడీ షీటర్లు ఎందుకు వచ్చారు, వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ, లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుదిమెట్టించాలనో కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికీ జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని 87 రోజులు జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకు వచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది, నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది. ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి 83 రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా, సిగ్గు అనేది వదిలి పన్నుకి రోడ్డెక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు కావలకు వస్తున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు, నేనే ఆహ్వానిస్తున్నా. నువ్వు నీ మంది మార్బలంతో రా. వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత అన్నవరం ఉదయగిరిలో ప్రవేశపెడదాం. కావలలో ఉన్న ఫస్ట్ కడనూతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి డిటిసిపి బిల్డింగ్లు కట్టిన డిటిసిపి అనుమతుల కానించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కానించి ఈ రోజున్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ ఈ రోజు ఉన్నటువంటి అక్కడ హరిజనులంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మనిద్దరం పరిశీలించుకుంటా పోతావు. ఎంతమందితో వస్తావో నేను ఒక్కడనే వస్తాను, నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూల్గా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క 43/1 సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడుండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. మీరు చాలకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి. అక్కడ నేను నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా. దేవుడు మాన్యం, దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకుని ఆక్రమణ చేసుకుని ఎటువంటి డిటిసిపి నామ్స్ లేకుండా, నేషనల్ హైవే అనుమతులు లేకుండా, నేషనల్ హైవే నుంచి స్కూల్లోకి పోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన ఆక్రమాలని పరిశీలిద్దాం. తర్వాత నా క్వారీకి కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. తర్వాత ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నిన్నటి రోజు నువ్వు వచ్చావు, నువ్వు పవిత్రంగా వచ్చి మాట్లాడిపోయావు. నీ బిడ్డను పక్కన కూర్చోబెట్టి చాలా పవిత్రంగా రాజకీయ విద్యలు నేర్పడానికి ఆ పాపను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. కానీ నువ్వు నడిచిన నడక, అక్కడ కూర్చున్న స్థలం ప్రభుత్వ స్థలం 82